మహిళల కోసం మీకోసమే ఎక్కడికి కావాలంటే అక్కడ కోసం అన్ని ఆంజనేయ టెంపుల్ పోవాలంటే కూడా వచ్చేసి ఫ్రీగా పోయి ఫ్రీగా రావచ్చు. ఇక్కడ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి. వస్తే అసలు ఎలక్షనే ఎందుకు, ఒక సంవత్సరమే ఉంది కదా, 9 నెలలే ఉంది కదా అంటున్నారు పెద్ద పెద్ద నాయకులు. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలను నడిపిన వాళ్ళు. మరి ఇక్కడ ప్రజాప్రతినిధి అక్కర్లేదా నేను అడుగుతా ఉంటాను. మనకు మన సమస్యలు తీర్చడానికి ప్రజాప్రతినిధి కావాలా? అది 6 నెలలు ఉందా, 10 నెలలు ఉందా, సంవత్సరం ఉందా అనేది అనవసరం. ఈ దినం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజలు ప్రశాంతంగా బతుకుతా ఉంటారు. ఆ దినం మొన్న వచ్చిన ఎలక్షన్ లో కడపలో నేను పోటీ చేసినప్పుడు ఈమె ఎవరు యాడ్ నుంచి వచ్చింది, ఈమెకేం తెలుసు, హైదరాబాద్ నుంచి వచ్చింది అంటూ మాట్లాడిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది అక్కడ రిస్క్ చేస్తున్నావు అక్క, ఈడెందుకు పోటీ చేస్తున్నావు అన్నోళ్ళు ఇంకొంతమంది. కానీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు నిర్ణయం చేసుకుని నన్ను దింపినారు. ఇలాంటి మాటలు ఇంటూనే ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ అంతా చేసినాం. నన్ను మాట్లాడిన వాళ్ళు ఇది చాలా కష్టమైన సీట్ అనుకున్న వాళ్ళందరికీ సమాధానం చెప్తూ కడపలోని ప్రజలు తెలుగుదేశం పార్టీని, అది ఒక మహిళని గెలిపించినారు. దాని ప్రతిఫలమే ఈ రోజు కడపలో అనేక మార్పులు జరుగుతా ఉన్నాయి. ఆ మార్పుల్లో భాగంగా ప్రతి ఒక్క గురువారం ప్రజావేదిక నడిపిస్తే 1000 మందికి తక్కువ కాకుండా మన ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఈ రోజు కడపలో నడుస్తోంది. ఎప్పుడు ఎక్కడ గత 20 సంవత్సరాల్లో జరగని విధంగా ఈ రోజు ఇక్కడ కూడా అలాంటి మార్పు రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇంతగానే రవణ చెప్తున్నారు, మీరు మీ సమస్యలు ఎత్తుకొని పోయే పరిస్థితి ఉందా? ఆ మనుషులు పలికినారా? మీకు నీళ్లు ఇచ్చినారా? మీ యొక్క అతిథి పంట నుంచి మీ డబ్బులు తిన్నారే గాని మీకేమన్నా సాయం చేసినారా అని చెప్పి ఆ విధంగా వాళ్ళను వదిలిపెట్టారు మీరు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. మీ ఓటేసి మీ యొక్క ఆలోచనని, అభిప్రాయాన్ని తెలియజేసుకునే అవకాశం ఈసారి వచ్చింది. లతక్క ఈరోజు ఇక్కడ పోటీ చేస్తా ఉంది. ఈ యొక్క పరిస్థితులను మార్చాలనే ఉద్దేశంలో పోటీ చేస్తా ఉంది. ఇందాక వాసన్న చెప్తా ఉన్నారు, మద్యం కుంభకోణంలో కట్టలు కట్టలు లెక్కేస్తున్నారు, టీవీలలో వస్తున్నాయి, నాయకులు చెప్తున్నారు అక్కడ 2000 రూపాయల నోట్లు ఉన్నాయి, అవి మొన్న ఎట్లా పంచుతామని చెప్పి. అరే పిచ్చోళ్ళారా, అది మీరు 19 నుంచి నొక్కిన డబ్బురా, అది దాని వీడియోలు అక్కడ దొరికినాయని చెప్తున్నాం. ఈరోజు ఇక్కడ ఎలక్షన్ పెట్టంగానే ఎలక్షన్ స్పోర్టివ్తో, పోటీతత్వంతో ప్రచారం చేసుకోకుండా ఒకరి స్క్రిప్ట్ చెప్తున్నారు, సినిమా ఎట్ట తీస్తారని చెప్పి. స్క్రిప్ట్ కథ రాసింది ఆయనే, ఎలా తీయాలో చెప్తున్నారు, డైరెక్షన్ ఎలా చెప్తున్నారు, అన్ని చెప్తా ఉన్నారు. అంటే మొన్న పోయినసారి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎలక్షన్ వాళ్ళు ఇలానే జరిపినారా నేను అడుగుతున్నాను. ఈరోజు పోలీసు వాళ్ళను పెట్టుకొని నడుపుతారంటున్నారు. అంటే మీరు ఆ దినం ఇలా నడిపినారు కాబట్టి మీ బుర్రలోకి మొదట వచ్చిన ఆలోచన ఏంటి, ఇలానే నడుస్తుందని చెప్పి. మరి మీరా మమ్మల్ని ప్రశ్నించేది? తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రశ్నించేది మీరా? కూటమి పార్టీలో ఉన్న నాయకులను ప్రశ్నించేది మీరా? ప్రశ్నించే అర్హత మీకు లేదని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడే వచ్చాం, ఇక్కడికి వస్తే మన ఆడబిడ్డలు, మన చెల్లెళ్ళు వచ్చినారు, వాళ్ళ సమస్య చెప్తా ఉన్నారు. బిడ్డకు కాలు బాలేదు, ఈ బిడ్డకు పింఛన్ ఎక్కించాలని. రండి, కడపలోకి రండి. ఇలాంటి
మా అక్కలు చెల్లెళ్ళు వస్తే అక్కడికక్కడ సచివాలయ సిబ్బందిని పెంపించి అక్కడికక్కడ వాళ్ళకి సదరము అపాయింట్మెంట్లు ఇప్పించి పంపించి సదరం సర్టిఫికెట్లు చేయించి అప్పటికప్పుడు సమాధానం ఇస్తున్నాం. ఆ పరిస్థితి ఈ నల్లపురెడ్డి పల్లెలో ఉందా అని ప్రశ్నిస్తున్నాను. దానికి సమాధానం మీరే చెప్పాలా? ఈ రోజు వచ్చి చెప్తా ఉన్నారు మాకు శాంక్షన్ అనే ఇంట్లో పెండింగ్ బిల్లులు కూడా మాకు పడలేదని. 5 సంవత్సరాలు ఏమి ఎక్కడ నిద్రపోతున్నారు, ఏ ఏసీలు వేసుకొని నిద్రపోతున్నారని ఇక్కడ నల్లపురెడ్డి పల్లెలో ఉన్న నాయకులను అడుగుతున్నారు. మీ ఊర్లో వ్యక్తి 5 సంవత్సరాల నుంచి తన ఇంటికి పడ్డ బిల్లు బకాయిలు ఉందని అడుగుతా ఉంటే పెద్ద నాయకులు అనుకుంటున్నారు. ఈ నాయకులందరూ ఎక్కడున్నారు? ఆ వ్యక్తికి సాయం ఎందుకు చేయలేకపోతున్నారు అడుగుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ గాని కూటమిలోని పార్టీలోని నాయకులు గాని ప్రతి ఒక్కరు ప్రజాసేవ కోసం కట్టుబడి ఉన్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో గాని, యువత భవిష్యత్తు విషయంలో గాని, రైతుల సంక్షేమ విషయంలో గాని, మన పిల్లల విషయంలో గాని, వాళ్ళు చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవ్వాలే గాని వాళ్ళు కూలీల దగ్గర ఇంకో రకన వాళ్ళు స్థిరపడిపోకూడదని చెప్పి ఈ రోజు తల్లికి వందనం పేరున ఏ విధంగా ఎలక్షన్ ముందు చెప్పినారో ప్రతి బిడ్డకు తల్లికి వందనం అర్పింపజేస్తారని చెప్పారు. ఆ విధంగా ఈ రోజు ఒక ఇంట్లో 4 పిల్లలుంటే 4 పిల్లలకి ఇచ్చినారు. మా కడపలో ఒక కుటుంబంలో 7 మంది పిల్లలుంటే 7 మంది పిల్లలకి తల్లికి వందనం డబ్బు పడిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం, అది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. నాయకుడు అన్నాడు పాపా నీకొస్తుందా, చిన్నబాబు నీకొస్తుందా, చిట్టి తల్లి నీకొస్తుందా అని. మరి ఈ నాయకుడు ఎక్కడున్నాడు? ఆ చిట్టి తల్లి ఇక్కడే ఉంది, ఆ చిన్నబాబు ఇక్కడే ఉన్నాడు, ఆ చెల్లెలు ఇక్కడే ఉంది, ఆ అన్న ఇక్కడే ఉన్నాడు. తల్లికి వందనం తీసుకొని సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్క తల్లిదండ్రి, ప్రతి ఒక్క విద్యార్థిని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు 9 నెలలున్నా సంవత్సరం ఉన్నా మన కోసం మనం ఓట్లేసుకోవాలా. మన నల్లపురెడ్డి పల్లెని అభివృద్ధి చేసుకోవడానికి మనం వేసుకోవాలా. మీరు వేసే ఒక ఓటు ఆమె 9 నెలలు తను తాను నిరూపించుకుంటుంది. ఈ యొక్క నల్లపురెడ్డి పల్లెను అభివృద్ధి చేసి చూపిస్తాదని చెప్పి లతక్క ద్వారా నేను చెప్తున్నాను. ఈరోజు చాలా చులకన చేస్తున్నారు మహిళలంటే, కానీ చులక మాట్లాడే ప్రతి మగోడు వెనక కూడా వాళ్ళ అమ్మ ఉంటది, వాళ్ళకొక భార్య ఉంటది, వాళ్ళకొక కూతురు ఉంటది. అది అర్థం చేసుకోవాలా. మహిళలను అగౌరవపరచడము వీళ్ళ సాంప్రదాయంలో బెడ్లో ఉంది. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ప్రజాసేవలో కూడా మా వంతు భాగం మేము పంచుకుంటాము, మేము సేవ చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారంటే ఇది మీరు గమనించాల్సిన విషయం. ఒక మహిళ అర్థం చేసుకున్నట్టుగా సమస్యలు ఎవరు అర్థం చేసుకోలేరు. నేనే నా దగ్గరికి వచ్చిన ప్రజల యొక్క సమస్యలు చెప్పినప్పుడు తొందరగా వాటి మీద సెన్సిటివ్ గా ఫీల్ అవుతుంటాను. వాళ్ళ సమస్యలు ఎట్ట తిరిగి సాల్వ్ చేయాలనుకుంటున్నాం. అది మహిళలలో ఉన్న సున్నిత తత్వము, స్వభావము. ఇది గుర్తించుకొని మీరు తప్పకుండా సైకిల్ గుర్తుపై ఓటేసి ఈసారి చరిత్ర మార్చాలా. ఒకసారి కడపలో చరిత్ర మార్చినారు మా వాళ్ళందరూ, ఇప్పుడు నల్లపురెడ్డి పల్లెలో కూడా మీ ఓటు ద్వారా చరిత్ర మారుస్తారని కోరుకుంటూ మరొకసారి లతాక్కని గెలిపించి సైకిల్ గుర్తు మీద ఓటేసి మన యొక్క జీవితం మీద హక్కును మనం తీసుకుందాము. ఎవరు వేసే చిల్లర మెతుకులు, ఎంగిలి మెతుకులు మనకు అవసరం లేదు. మనం నిర్ణయించుకుందాము మన జీవితం ఎలా ఉండాలని మనం రాసుకుందామని సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగు.